ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ దిన పాత నిబంధన లేఖన భాగంలో ఉన్నటువంటి విశేషాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మోషే ద్వారా యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు సెలవిచ్చినటువంటి మాటలు అక్కడ ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనము మనము బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి వచనాల్లో ఒక వచనం, డ్యూటెరోనమీ 18:18. ఎందుకంటే అక్కడ దేవుడు మరి ఒక గొప్ప వాగ్దానాన్ని ఆయన ప్రజలకు ఇస్తూ ఉన్నారు. ఆ వాగ్దానం ఏంటో ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. 18:18. వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పను. 19 కూడా, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి సందేశం. మోషే తన యొక్క మరి పరిచర్య ముగింపులోనికి వస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి వారికి ఉపదేశాన్ని చేస్తున్నాడు, అంటే ఫైనల్గా వారితో మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంగా ప్రజలకు ఒక విషయాన్ని చెప్పాడు. నాడు మనము ఎర్ర సముద్రాన్ని దాటి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు యెహోవా దేవుడు ఆయన మీతో మాట్లాడడం మొదలుపెట్టారు. 10 ఆజ్ఞలను ఆయన ఇచ్చినప్పుడు అక్కడ సాంద్ర మేఘము, మరి ఆ యొక్క ధూమము, ఆ యొక్క భూకంపము, ఇవన్నీ కూడా మీరు చూశారు. ఆయన స్వరాన్ని విని మీరు చాలా భయపడ్డారు. కాబట్టి మీరు ఏమన్నారంటే, మోషే నీవే దేవుని స్వరాన్ని విను, దేవుని మాటలు విను, నీవే మాకు చెప్పు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క స్వరము మమ్మల్ని భయకంపితులను చేస్తున్నాయి, మేము వాటిని తట్టుకోలేకపోతున్నామా అని మీరు అన్నారు కదా. కాబట్టి దేవుడు మీ మాట చొప్పున నేను మనిషిని, కాబట్టి నా కాలం అయిన తర్వాత మరి నా వంటి ప్రవక్తను దేవుడు మీకు కావాలని మీరు కోరుకున్నారు, కాబట్టి నా వంటి ప్రవక్తను దేవుడు మీ కొరకు పుట్టిస్తాడు అంటూ రాబోతున్నటువంటి ఒక ప్రవక్త గురించి మోషే తెలియచేశాడు. అలా తెలియచేసినప్పుడు మాట్లాడినటువంటి విషయాలు ఏంటంటే, దేవుడు అన్నారు, నా మాటలు అతని నోట నేను ఉంచుతాను, అతడు నేనేమైతే ఆజ్ఞాపించానో వాటన్నిటినీ మీకు తెలియచేస్తాడు. అయితే నేనింతగా ఒక ప్రవక్తను ఏర్పాటు చేసి అతని ద్వారా నా మాటలను, నా విధానాలను, నా యొక్క చిత్తాన్ని నేను తెలియచేసినప్పుడు ఎవరైతే ఆ మాట విననల్లకుండా ఉంటారో వారి గురించి నేను విచారణ చేస్తాను అని అన్నారు. ప్రియమైనటువంటి వారలారా, ఇశ్రాయేలీయులకు మోషే చెప్పిన ఈ మాటలు జ్ఞాపకం ఉన్నాయి. అయితే ఎవరా ప్రవక్త? మోషే లాంటి ప్రవక్త ఎవరు? ఎందుకంటే ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు మనకు. ఏలియా మొదలుకొని మనం అలాగ చూసుకుంటూ వెళ్తుంటే ప్రవక్త అని పిలువబడినటువంటి వారు మలాకీ వరకు కూడా ఉన్నారు. అయితే వారిలో ఎవరిలో కూడా మోషే వంటి ప్రవక్త లేడు. ప్రతి ప్రవక్త కూడా గొప్ప పరిచర్య చేశారు. ఏలియా, ఎలీషాల ద్వారా అద్భుతాలు కూడా జరిగినవి. మరి యొక్క ప్రవక్తలు దేవుని కొరకు వారు ఎన్నో శ్రమలను అనుభవించారు సొంత ప్రజల మధ్యలోనే. కాబట్టి వారి పరిచర్య గొప్ప పరిచర్యే. కానీ మోషే లాంటి ప్రవక్త ఎవరు? దేవుని నుండి మాటలను విని వాటిని ప్రజలకు అందించగలిగినటువంటి మోషేలాగా పరిచర్య చేసినటువంటి ప్రవక్త ఎవరు? ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు. అతను మాట్లాడుతూ ఉంటే మరి దేశమంతా కూడా ఒక ప్రకంపనలు సృష్టించబడుతూ ఉన్నాయి. కాబట్టి యూదులలో నుండి కొంతమంది మరి లేవీయుల్ని, యాజకుల్ని యోహాను దగ్గరికి పంపించారు యెరూషలేము నుండి. వారు అడుగుతున్నారు, అయ్యా నీవింత శక్తివంతంగా బోధలు చేస్తున్నావు, నువ్వు మెస్సయ్యావా?
బాప్తిస్మిచ్చే యోహాను అన్నాడు, కాదు. అయితే మరి నువ్వు ఏలియావా? కాదు. అయితే మరి నువ్వు ఆ ప్రవక్తవా అంటే మోషే వంటి ప్రవక్తవా? నేను కాను అని అన్నాడు. మరి ఎవరా ప్రవక్త? ప్రియమైనటువంటి వారులారా, దానికి జవాబు మనకు అపోస్తుల కార్యాల గ్రంథంలో మనకు కనబడుతుంది. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథంలోనికి రండి. 3వ అధ్యాయంలో 22, 23 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22, 23. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. ఈ మాటలు అపోస్తుల కార్యముల గ్రంథములో వ్రాయబడినప్పుడు ఎవరు చెప్తున్నట్టుగా వ్రాయబడ్డాయంటే అపోస్తులుడైన పేతురు చెప్తున్నట్టుగా వ్రాయబడ్డాయి. పేతురు ద్వితీయోపదేశకాండం 18, 19 వచనాల విషయాన్ని ఆయన ఇక్కడ తీసుకొచ్చాడు. పేతురు చేసినటువంటి 2వ ప్రసంగంగా అపోస్తుల కార్యాల్లో ఇది రికార్డ్ అయ్యింది. ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి కుంటివాడు ఆ శృంగారమును దేవాలయము ద్వారమునద్ద ఉన్నటువంటి వాడు యేసు ప్రభువు నామం యొక్క శక్తిని బట్టి లేచి నిలిచి అతడు దేవాలయంలోకి వచ్చి దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. నాడు అది టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. యెరూషలేం అంతా తెలిసిపోయింది. దేవాలయానికి వచ్చేవాళ్ళు చుట్టూ మూగారు, ఇంకా అనేక మంది వచ్చి మూగారు. ఎలా స్వస్థపడ్డాడు, ఏంటి ఈ అద్భుతం అని. అప్పుడు పేతురు వారి మధ్యలో నిలబడన్నాడు, మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు మీరు? మేమేదో చేసినట్టు. మేము కాదయ్యా ఇది చేసింది. మీరెవరైతే సిలువ వేశారో, దేవుడు ఎవరినైతే లేపాడో ఆ యేసు నామమందు విశ్వాసం ఉంచడం బట్టి వీడు స్వస్థపడ్డాడు. ఇలా యేసుని గురించి చెప్తూ ఆ యొక్క మరి ఆ వాక్య బోధనలో అతడు తీసుకొచ్చిన పాయింట్ ఏంటంటే, మోషే వంటి ప్రవక్త ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాట విననల్లనటువంటి వాడు సర్వనాశనం అవుతాడు. ఆయన మాట తప్పకుండా అందరూ వినాల్సిందే. దేవుడు ఆ సేవకుడిని ఎందుకు పుట్టించాడు? 3వ అధ్యాయం 26 వచనంలో అంటాడు, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఈ ప్రవక్త, ఈ సేవకుడు ఎందుకు ఆయన ఈ లోకంలోనికి రావడం జరిగింది? ఎందుకు ఆయన ఈ లోకంలో జన్మించడం జరిగింది అంటే, మానవునిలో ఉన్నటువంటి సహజమైనటువంటి దుష్టత్వం ఇది మానవుణ్ణి నాశనానికి నడిపిస్తూ ఉండగా, ఇదిగో జన్మించినటువంటి ఈ ప్రవక్త లేకపోతే ఈ సేవకుడు ఆ దుష్టత్వ స్థితిలో నుండి ప్రతి మనిషిని కూడా ఆయన వైపు చూచిన, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తిని ఆ దుష్టత్వం నుండి తొలగించి మళ్ళించి దాని నుండి విడిపించి ఆశీర్వదించుటకు ఆయన రావడం జరిగింది. ప్రియమైనటువంటి వారులారా, మోషే వంటి ప్రవక్త, మోషే కంటే శ్రేష్ఠుడు మన యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు వారు చేసినటువంటి మొదటి అద్భుతం నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం మనందరికీ కూడా తెలుసు. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. మోషే కంటే గొప్ప ప్రవక్త అని మనం మరి తెలుసుకోవడం కోసం మోషే చేసినటువంటి మొదటి అద్భుతం ఏంటి అని మనము నిర్గమకాండంలో చూస్తే, 10 తెగుళ్లలో మొట్టమొదటి తెగులు ఏంటంటే, అతడు ఆ కర్రతో ఆ ఏటి నీళ్లను, నైలు నది నీళ్లను కొట్టినప్పుడు నీళ్లు రక్తంగా మార్పు చెందాయి. అది దేవుని యొక్క మరి తీర్పుగా, దేవుని యొక్క శిక్షగా ఆ రోజు అది ప్రదర్శించబడింది. కానీ యేసయ్య వచ్చే నాటికి ముందు రబ్బీలు ఏమని చెప్పడం మొదలుపెట్టారంటే, మన కొరకు మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వచ్చే కాలము, దట్ ఈస్ గోయింగ్ టు బీ ద టైమ్ ఆఫ్ గ్రేట్ జాయ్. కాబట్టి ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మారుస్తాడు. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన ఒక వివాహాన్ని వేదికగా చేసుకున్నారు. కానా అనే గ్రామంలో, ఆ ఊరిలో జరుగుతున్న వివాహాన్ని. అక్కడ అవసరత ఏర్పడినప్పుడు ఆయన నీటిని టచ్ చేయకుండానే, ఏ విధంగా ఆయన మంత్రాన్ని లేకపోతే ఏదో
తంత్రాన్ని చేసినట్టుగా ఏమీ లేకుండానే ఆయన ఆ బాణల్లో పోయమన్నారు. పోసినటువంటి నీళ్లను తీసుకుని బిందు ప్రధాని ఎదుగు తీసుకుని వెళ్ళమన్నారు. అంతే. ఈ మధ్యలో జరిగింది అద్భుతం. నీళ్లు ద్రాక్షారసంగా మారాయి. ఎంతటి మరి ఆ శ్రేష్టతను అవి కలిగి ఉన్నాయంటే విందు ప్రధాని ఆశ్చర్యపోయాడు. ఆఖరిలో ఇంత శ్రేష్టమైనటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అని అతడు ఆశ్చర్యపోయాడు. కాబట్టి మోషే కంటే శ్రేష్ఠుడు, మోషే వంటి ప్రవక్తగా చెప్పబడినటువంటి వాడు అని యేసు ప్రభు గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారులారా, మరి ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఒక్కొక్కరికి తన ప్రత్యక్షతను అద్భుతమైనటువంటి విధానంలో ఇస్తున్నారు. ఈరోజు ఎరుకో గ్రామానికి ఆయన ప్రయాణమయ్యారు. ఎరుకో గ్రామానికి, ఆ ఎరుకో పట్టణానికి ఆయన వెళ్తున్నారు. చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి పట్టణంగా అది పాత నిబంధనలో ఉంది. మరి ఈ సంఘటనను బట్టి క్రొత్త నిబంధనలో కూడా ఎరికో పట్టణం అది మరి ఆ యొక్క ప్రాముఖ్యతను సంతరించుకుంది. చరిత్రలో కూడా మరి ఈ పట్టణానికి ప్రాముఖ్యత ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. యేసు ప్రభు వారు ఈ పట్టణంలోనికి వెళ్ళారు. ఎందుకంటే తన కొరకు ఆశిస్తున్నటువంటి ఒక ప్రాణం అక్కడ ఉంది. ఆ వ్యక్తికి తన యొక్క ప్రత్యక్షతనివ్వాలి. ఆయనకు బాహ్య రూపం కాదు, ఆయన మాటలు కాదు, ఆయన యాక్షన్స్ కాదు. మోర్ దెన్ దట్, వాట్ ఈస్ జీసస్? యేసు ఏమై ఉన్నాడు? మానవ జీవితంతో ఆయన ఏమి చేయగలడు? తనను నమ్మినటువంటి వారి యొక్క బ్రతుకును ఆయన ఏ రీతిగా దీవించగలడు? వాట్ ఈజ్ ఇన్ హిమ్? వాట్ ఈజ్ గోయింగ్ టు డూ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద పర్సన్? దానిని ఆయన చూపించబోతూ ఉన్నాడు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి విషయం. ప్రియమైన వారులారా, యేసు జీవించిన కాలంలో ఎంతమంది యేసయ్యను చూస్తుంటారు కదా. ఆయన యూదయ, సమరయ, గలిలయ ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఎంతమంది చూస్తుంటారు. అందరూ రక్షించబడ్డారా? అందరి జీవితాలు ధన్యమయ్యాయా? అందరూ ఆయన చేత ప్రశంసించబడిన వారుగా, అంగీకరించబడిన వారుగా ఉన్నారా? వారు ఆయనను చూశారు, కానీ లోతుగా ఆయన ఎవరో వారు గ్రహించడానికి ప్రయత్నం చేయలేదు. విశ్వాసంతో ఆయనను తాకడానికి అనేక మంది ప్రయత్నం చేయలేదండి. ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక స్వామి, ఆయన ఒక గురువు, ఆయన ఒక బోధకుడు, లేకపోతే ఆయన అద్భుతాలు చేసేవాడు అంటూ అక్కడ వరకే చూశారు. కానీ ఈ ప్రభు నా జీవితంలో ఆయన ఏమి చేయగలడు అని అనుకున్నవారు తక్కువ మంది. ఎవరైతే అనుకున్నారో వాళ్ళ జీవితాల్లో మాత్రం కార్యాలు జరిగాయి. అవి మనము గ్రంథంలో అద్భుతాలుగా, ఆశ్చర్యమైన క్రియలుగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. జక్కయ్య గురించి మనకు తెలుసు. జక్కయ్య అనే మాటకు అర్థం ఏంటో తెలుసండి? పవిత్రుడు, నిర్దోషి, ప్యూర్ అండ్ ఇన్నోసెంట్, స్వచ్ఛమైన వాడు అని అర్థం. స్వచ్ఛమైన జీవితం ఎంత అవసరం. నా జీవితం స్వచ్ఛమైంది అని నా మనస్సాక్షి నాకు చెప్పగలుగుతుందా? మనుషుల ముందు మనం అలాగా ఒకవేళ మనల్ని మనం ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు, కానీ నా మనస్సాక్షి నా గురించి ఏం చెప్తుంది? స్వచ్ఛమైనటువంటి వ్యక్తివే నువ్వు, నిర్దోషమైనటువంటి వాడవు, నీవు పవిత్రమైనటువంటి వాడవు అని మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుందా? అనేక మంది జీవితాలు అపరాధ భావంతో కుములుతూ ఉన్నట్టు మనకు తెలుసు. దేర్ కాన్షియన్స్ ఈజ్ నాట్ ప్యూర్, ఈజ్ నాట్ క్లియర్, ఇట్ ఈస్ గిల్టీ. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ జక్కయ్య యొక్క పేరులో పవిత్రత అనే అర్థం ఉంది, లేకపోతే నిర్దోషత్వం అనే అర్థం ఉంది, స్వచ్ఛత అనే అర్థం ఉంది, కానీ అతని బ్రతుకులో లేదు. అతడు ఆ పట్టణంలో ఎలా గుర్తించబడ్డాడు అంటే అతడు పాపిగా గుర్తించబడ్డాడు. పేరేదైనా పెట్టుకోవచ్చు, ఆ పేరుకి ఎంత గొప్ప అర్థమైనా ఉండొచ్చు, బ్రతుకులో ఆ పేరుకు
ఏ విధమైనటువంటి స్థానము లేకపోయి ఉండొచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక పాపి పవిత్రుడిగా మారాలి అంటే పేరు పెట్టుకుంటే మారలేడు, క్రీస్తు మారిస్తేనే మారగలడు. అంటిల్ అన్లెస్ జీసస్ చేంజెస్ ఏ పర్సన్ కెన్ నెవర్ బీ చేంజ్డ్. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు జక్కయ్య గురించి ఎన్నో ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మనకంత సమయం లేదు. అతని జీవితంలో మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అతడు సుంకపు గుత్తదారుడైనందున పాపి అయ్యాడా, లేకపోతే వేరొక కారణాన అతడు పాపి అయ్యాడా అని మనం ఆలోచన చేస్తే, మనము అలా ధ్యానించుకుంటూ వెళ్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయాలు ఏంటంటే, జక్కయ్యే తాను అనర్హుడనని, తన జీవితంలో మరి పడిపోయిన స్థితులు ఉన్నాయని, తన జీవితంలో దోషమున్నదని ఒప్పుకుంటున్నట్టు అతని మాటల ద్వారా మనము తెలుసుకోగలిగినటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాము. యేసు ఎవరో నేను చూడాలి అని అనుకున్నాడు. జక్కయ్య యొక్క డిజైర్ అది. దాని కొరకు అతను ఎలా పరుగులు పెట్టాడు, ఎలా చెట్టెక్కాడు, ఎలా ఆశించాడు, ఇవన్నీ మనకు తెలుసు. ముందు వెళ్ళాడట, జనాలు గుంపులుగా ఉన్నారట, యేసు కనబడలా. సరే నేనేం చేయను, నేను పొట్టివాడిని కదా, నాకు ఇంతమంది జనసమూహం ఆయన చుట్టూ గుమిగూడి ఉంటే నేను ఆయనను చూడలేను కదా, కాబట్టి నా ప్రయత్నాన్ని నేను విరమించుకుంటాను, మరొకసారి నేను ప్రయత్నిస్తాను అని నిరాశ చెంది వెళ్ళినటువంటి వాడు కాదు. అతడు ఒక పట్టుదలతో వచ్చినటువంటి వాడు. అతని ఆశలో పట్టుదల ఉంది. యేసును చూసే వరకు నేను వెళ్ళను అనుకున్నాడు అన్నమాట. కాబట్టి యేసు ఈ వేలో వెళ్తున్నారని అతను తెలుసుకొని, ఇంకా వేలోనికి రాకముందే ఇంకా గుంపు కూడి ఆయన చుట్టూ జనాలు ఉన్న సందర్భంలో పరిగెత్తుకుని వెళ్ళి ఆ యొక్క చెట్టు ఎక్కి యేసు ప్రభు వారి కొరకు అతడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. జస్ట్ టు సీ జీసస్. ఆయన ఎవరో, ఆయన మహాత్మ్యం ఏమై ఉన్నదో. ఎందుకంటే యేసు గురించి వినబడుతున్నటువంటి విషయాలు సాదా సీదా విషయాలుగా లేవు. ఏయో పై పూస్తున్నటువంటి బోధలుగా ఆయన బోధలు లేవండి. ఏదో పైన ఆదరిస్తున్నటువంటి ఊరటగా చెప్తున్నటువంటి మాటలుగా ఆయన బోధ లేదండి. ది ఎంటైర్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ ఈజ్ రివల్యూషనరీ. ఆయన యొక్క పరిచర్య అంత విప్లవాత్మకమైనటువంటిదిగా ఉన్నది. సమాజం ఊహించనిది ఆయన చేస్తూ ఉన్నాడు. ఒక సుంకరి అంటే యూదులందరూ కూడా ఎంతగా అతనిని మరి దూరంగా పెడతారో, అతనిని అయిష్టపడతారో, లేకపోతే ద్వేషిస్తారు, అస్పృశ్యుడిగా అతన్ని ఎంచుతారు, మనం చాలాసార్లు విన్నాం. అలాంటి సమాజంలో ఇలాంటి వ్యక్తులతో సహవాసం చేయడం, ఇలాంటి వ్యక్తులతో మాట్లాడటం, ఇలాంటి వ్యక్తులతో ఆయన మరి కలిసి తిరగడం, భుజించడం, ఇవన్నీ కూడా విప్లవాత్మకమైనటువంటివి కాదా? ఎస్, ద టీచింగ్స్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ ఈజ్ ఎంటైర్లీ రివల్యూషనరీ. అది విన్నాడు మన జక్కయ్య. ఆయన నా వంటి సుంకరులను కూడా, ద్వేషించబడుతున్నటువంటి వారిని, లేకపోతే అంటరాని వారుగా ఎంచబడుతున్నటువంటి వారిని, దేవాలయంలో ప్రవేశించడం నిషిద్ధముగా తృణీకరించబడిన వారిని కూడా ఆయన పిలుస్తున్నాడు, స్నేహిస్తున్నాడు, భుజిస్తున్నాడు, వారితో కలిసి వారితో ఆయన బస చేస్తున్నాడు. ఆయన నేను చూడాలి. ఇలాంటి వ్యక్తిని చూడకపోతే ఇంకా నేను ఎలాంటి వ్యక్తిని నేను చూడగలను అని అనుకున్నాడు. ప్రియమైన వార్లరా, ఈ యొక్క స్టోరీ అంతా మనకు తెలుసు. యేసయ్య వచ్చారు, పైకి చూశారు, జక్కయ్య అని పిలిచారు. ఆ ఒక్క పిలుపులోని అతని యొక్క హృదయం కరిగిపోయింది. నన్ను పేరు పెట్టి ఇంత గౌరవంగా, మర్యాదగా, ప్రేమగా, ఒక స్నేహితుల్లాగా జక్కయ్య అని పిలిచాడే. అతని హృదయం ఆ మాటకు ఎంత ఆకర్షితమైపోయిందో. అంత మాత్రమే కాదు, ఆ జక్కయ్యను చూడటం మాత్రమే కాదు, పిలుచుట మాత్రమే కాదు, నువ్వు వెంటనే దిగిరా, నేడు నేను నీ ఇంట
బస చేయవలసి ఉన్నది. కొన్నిసార్లు మనం ఎవరో వ్యక్తి ఇంటికి వెళ్తుండగా మధ్యలో ఎక్కడో కనపడ్డాడు అనుకోండి, ఇక్కడున్నా వీడు నువ్వు, నేను నీ ఇంటికి వస్తున్నాను, రా త్వరగా నడు అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. మ్యాన్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? నేను నీ ఇంటికి బయలుదేరుతున్నా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నడు అన్నట్టుగా ఉందన్నమాట. అలాంటి భావనలో ఎంత క్లోజ్నెస్ ఉంది, ఎంత స్నేహపూరితమైనటువంటి భావం అందులో ఇమిడి ఉందో కదా. ప్రియమైనటువంటి వాళ్ళ యేసు ప్రభువారు ఈ మాటలు పబ్లిక్గా అన్నారు, జనులందరూ వింటుండగా అన్నారు, జనులందరి మధ్యలో ఆయన అన్నారు. జక్కయ్య జీవితం మరి ఎంత ధన్యమైందో ఆశ్చర్యముతో నిండిపోయినట్టుగా మనము చూడగలం. జక్కయ్య ఆయనను చూస్తూ ఉన్నప్పుడు, లేకపోతే ఆయన సమీపిస్తున్నప్పుడు అతడు నమ్మినటువంటిది ఏంటంటే, ఇదిగో ఈ యేసు యొక్క హృదయంలో నాకు కూడా కొద్ది చోటు ఉంది, ఆయన ప్రేమలో నాకు కూడా భాగం ఉంది, నేను ఆయన చేత అంగీకరించబడగలను. నేను విన్న వాక్యాన్ని బట్టి, నేను ఆయన గురించి విన్నటువంటి సువార్తను బట్టి నాకు ఇదిగో ఇవన్నీ లభిస్తాయని నాకు అనిపిస్తుంది అని అతడు అనుకున్నాడు. అతను అనుకున్నట్టే, ఆశించినట్టే యేసు ప్రభువారు అతని ఇంటికి వెళ్ళారు, అతనితో బస చేశారు. అందరూ అనుకుంటున్నారు, యేసు గురించి మనం ఎన్నెన్నో విన్నాము, చాలా గొప్ప సంగతులు విన్నాము, ఈయన ఈ యొక్క ఎరుకోకి వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్? ఈ ఊర్లో ప్రామినెంట్ ఫిగర్ ఎవరో, చాలా మంచి పేరు, మంచి సంపన్నత, లేకపోతే అందరి చేత గుర్తించబడినటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళాలి, కానీ ఏంటి ఈయన వెళ్ళి ఒక పాపింటికి వెళ్తున్నాడు ఏంటని జనాలందరూ సణుక్కున్నారు. లెట్ ద పీపుల్ మర్మర్, జీసస్ డజంట్ కేర్. ప్రజలు సనుక్కోనివ్వండి, యేసయ్య దాన్ని లెక్క చేయడు. ఎవరైనా సరే, ఏ స్థానంలో ఉన్నా సరే, ఆయన వారి ఆశను గుర్తించినప్పుడు ఆయన వారికి చేరువవుతాడు, వారితో సహవసిస్తాడు. ఆయన వారి యొక్క సహవాసంలోనికి వారితో బస చేయడానికి ఆయన ఖచ్చితంగా వస్తాడు. ప్రియమైన వారులారా, జక్కయ్య యేసు ప్రభు వారి మధ్య ఆ ఇంట ఏ సంభాషణ జరిగిందో రికార్డ్ చేయబడలేదు, కానీ ఆంతర్యంలో, అంతరంగంలో కలిగినటువంటి పరివర్తన జక్కయ్య యొక్క మాటల్లో వెలువడుతూ ఉన్నది. ఈరోజు వాళ్ళు నన్ను పాపి అంటున్నారు, వీళ్ళు నన్ను చెడ్డోడు అంటున్నారు అని బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నన్ను ఎంతగానో హీనంగా చూస్తున్నారు. ఈ పరిస్థితిని బట్టే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళు పాపం చేసినా, లేకపోతే చెడుగు చేసినా, ఏం చేసినా తమను యాక్సెప్ట్ చేయాలి, తమను గుర్తించాలి, గౌరవించాలి అనేటటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి సమాజంలో నాడు ప్రజలు ఉన్నారు, నేడు మనం కూడా ఉన్నామండి. కానీ జక్కయ్యను చూడండి, ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఇంతవరకు బీదలకు ఏమీ ఇవ్వలేదు, బీదలు ఏడని నాకు లక్ష్యం లేదు, ప్రేమ లేదు, అలాంటి వ్యక్తిని నేను. అయ్యా ఆకలిస్తుంది, నాకు ఒక రొట్టె కొనియమంటే నేను ఎప్పుడూ కొనివ్వలే, నేను అలాంటి వ్యక్తిని అసలు నేను గుర్తించలేదు, పట్టించుకోలేదు, వీడేంటి వీడు అన్నట్టుగా నేను ఉన్నాను. అలాంటి హృదయం నాది, కఠినమైన హృదయం. కానీ నా ఆస్తిలో సగభాగాన్ని ఇవ్వడానికి నేను ఇప్పుడు నిశ్చయం చేసుకున్నా. నేను అన్యాయం చేసిన వాడిని, చాలామందికి నేను అన్యాయం చేశాను, నేను అన్యాయస్తుడిని. ఎవరికైతే నేను అన్యాయం చేశానో ప్రతి ఒక్కరికి 4 గింతలు చెల్లించడానికి నేను డిసైడ్ చేసుకున్నాను. తన మాటల్లో జక్క ఏం చెప్తున్నాడు? నేను కఠినుణ్ణి, ప్రేమ లేనివాడిని, నేను పాపిని, నేను అన్యాయస్తుడిని, అక్రమస్తుడిని, మోసం చేసిన వాడిని, అబద్ధం మాట్లాడిన వాడిని, ఆయన సిన్నర్. సంగమా, ఇలా ఒప్పుకోవడానికి ఏముండాలో తెలుసా? ధైర్యం ఉండాలి. పాపాన్ని కప్పుకునే సమాజంలో మనం ఉన్నాం. ఒప్పుకోం. చేసింది ఎంత చేయరాని పని అయినా ఇంకా దానిని జస్టిఫై చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మన ప్రయత్నంలో మనం వాడేటటువంటి సాధనం ఏంటో తెలుసా?
మరి ఆడలా చేయలేదా, ఈవిడిలాగా చేయలేదా? వాడు అలా చేస్తే నీకు పర్మిషన్ ఉందా? లేకపోతే ఈవిడిలాగా చేస్తే మనకు పర్మిషన్ ఉందా? నో. దేవుని ఎదుట ప్రతి వ్యక్తి తన జీవితాన్ని గురించే రావలసినటువంటి వాడుగా, రావలసిన దానిగా ఉన్నదండి. జక్కయ్య ఇంకా ఏమీ చెప్పట్లే. అయ్యా ఈ ఊరోళ్ళందరూ చూడండి నన్ను పాప అంటున్నారు. ఆ సింపతి కోరుకోలే. ఇలాంటి సింపతిలు మనకు పనిచేయవు. ఇలాంటి సింపతి వల్ల మనకు పాపక్షమాపణ జరగదు. పవిత్రుడు, నిర్దోషి అని ఎంత అర్థవంతమైన పేర్లు పెట్టుకున్నాడు. అతని పేరును ప్రభువారు సార్థకం చేస్తున్నారు. జక్కయ్య, నీ పేరుకు తగ్గట్టు నీవు పవిత్రుడు, నీ పేరుకు తగ్గట్టు నీవు నిర్దోషివే, నీ పేరుకు తగ్గట్టు నీవు స్వచ్ఛత కలిగిన వాడు. ఎందుకంటే ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చాను కాబట్టి. యేసయ్య యొక్క ప్రత్యక్షత ఏంటో తెలుసండి? ఆయన ఆంతరంగికమైనటువంటి పరివర్తనను కలిగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ ఇంటర్నల్ చేంజ్, ఆ ఇన్నర్ బీయింగ్లో ఒక న్యూనెస్ తీసుకొని రాగలిగినటువంటి వాడుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పాపిగా ఎంచబడి పాపిగా ఒప్పుకొనినటువంటి జక్కయ్య నిమిత్తమును ఆయన సిలువలో తన పవిత్రమైన రుధిరాన్ని కార్చడానికి యెరూషలేము దిక్కుగా ఆయన వెళ్తున్నాడు. యెరూషలేముకు వెళ్ళే మార్గం ఎరుకోకుండా ఉంటుంది. దిస్ వాజ్ హిస్ ఫైనల్ జర్నీ టువర్డ్స్ జెరూసలేం. యెరూషలేముకు ఆఖరి ప్రయాణం. అక్కడికి వెళ్ళిన తరువాత ఆయన సిలువ మీదకు వెళ్తాడు. పాపి అయిన మానవాళి కొరకు తన యొక్క పవిత్రమైన రక్తాన్ని ఆయన కారుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు చేత పవిత్రుడిగా చేయబడినటువంటి వ్యక్తిగా జక్కయ్య మార్పు చెందాడు అని మనకు అర్థమవుతున్నది. ప్రియమైన వాళ్ళారా, నేడు మన స్థితి ఏంటి అని మనం ఆలోచన చేసుకుంటే, మనము చదువుకున్నటువంటి మూల వచనంలో క్రీస్తు ప్రభుని యొక్క పరిచర్య నీ విషయంలో నా విషయంలో ఇంకా ఆగిపోలేదండి. హీ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ us. మన విషయంలో ఇంకా ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఎఫెసీలో మనం చదువుకున్నట్టు క్రీస్తు సంఘమును ప్రేమించి, of course Jesus loved the world, of course Jesus loved all the people, Jesus loved the sinners. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ ఇక్కడ మనం పర్టికులర్గా చూస్తున్నటువంటిది సంఘమును ప్రేమించి, a special love for his beloved church. తన ప్రియమైన సంఘం విషయంలో క్రీస్తు ప్రభువుకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉన్నది. ఎందుకంటే ఈ సంఘాన్ని ఆయన తన వధువుగా ఆయన ఏర్పరచుకున్నాడు. చర్చ్ ఈజ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. తన వధువు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు? కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేకుండా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ అందరికీ వివాహం అయింది కదండి. మీ వివాహ దినాన మీ యొక్క వధువు ఎలా ఉండాలని మీరు కోరుకుంటారు? కళంకంతో ముడతలతో ఏమండి? ఎవరైనా కోరుకుంటారు అలాగే? అది ఊహించడానికి శక్యమైనటువంటి విషయమేనా? కాదు కదా. కళంకమైనను ముడతైనను లేకుండా ఎంతో సొగసుగా సౌందర్యంగా ప్రకాశిస్తున్నటువంటి ఛాయతో, ఆ ముఖంలో ఆ యొక్క గ్లో, ఆ మూమెంట్స్లో ఆ యొక్క యాక్టివ్నెస్, ఆ స్పెషాలిటీ ప్రతి వరుడు కోరుకుంటాడు. పరలోక వరుడు ఈ వధువు విషయంలో ఆయన కోరుకుంటుంది అదే. కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేకుండా తన యొక్క వధువు ఉండాలని ఆయన ఆశిస్తూ, మరి ఆల్రెడీ మచ్చలతో, స్టెయిన్స్తో, డాగులతో, ముడతలతో ముడుచుకుపోయినటువంటి వికార రూపంతో ఉన్నటువంటి మరి ఈ యొక్క వధు విషయంలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే,
పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత ఆయన దానిని పరిశుద్ధపరచడానికి అప్పగించుకున్నాడు. దిస్ బ్రైడ్ గ్రూమ్ హీ హ్యాస్ కమిటెడ్ హిమ్సెల్ఫ్ టు బ్యూటిఫై హిస్ బ్రైడ్. తన యొక్క వధువును సౌందర్యమైనటువంటి వధువుగా మార్చుకోవడానికి ఆయన తను తాను అప్పగించుకున్నాడంటండి. నో బ్రైడ్ గ్రూమ్ ఇన్ దిస్ వరల్డ్ ఎవర్ డన్ సచ్ థింగ్. ఇది పరలోక వర్ణిక మాత్రమే ఆపాదించబడుతున్నటువంటి సత్యం. ఆ వధువు ఎవరు అంటే సంఘములో పాలిభాగస్థులమైన మనమందరము. నువ్వు ఎంచుకుంటే ఓకే, పాస్టర్ గారు ఎందుకు చెప్తున్నా మాకు అర్థం కావట్లేదు అనుకుంటే ఓకే, అలా నమ్మితే వధువులు సంఘంలో నువ్వు ఉన్నావు, లేకపోతే లేవు, అంత సింపుల్. అయితే ఈ మాటలు ఎవరికంటే వధువు సంఘంగా ఉన్నటువంటి వారికి, అందులో పాలిభాగస్థులైనటువంటి వారికి ఈ మాటలు. ఆ పరలోక వరుడు ఆయన అతి సౌందర్యవంతుడు, రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, 10,000లో అతి సుందరుడైనటువంటి వాడు. ఆయన సౌందర్యముతో ఎవ్వరూ కూడా సాటిరారు. పరిశుద్ధతయే ఆయన యొక్క సౌందర్యం, ఆయన గుణమే ప్రేమ, ఆయన వ్యవహారమే దయ కృపతో నిండి ఉన్నటువంటి వ్యవహారం అండి. ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి గుణగణాలు మనం ఎక్కడ ఎవరిలో కూడా మనం ఎప్పుడు కూడా చూడలేమండి. అలాంటి అతి సుందరుడైనటువంటి వాని ప్రక్కన నిలిచేటటువంటి వధువు ఆమె కూడా సౌందర్యవతిగా ఉండాలి కదా. బాహ్యమైనటువంటి సౌందర్యం కాదండి. దాని కొరకు ఎన్ని క్రీములు, ఎన్ని లోషన్స్, ఎన్ని ఆయిల్స్, ఎన్ని పౌడర్స్ కదండి. కొత్తగా మనకి సోషల్ మీడియాలో ఏది కనబడితే అది వెంటనే మన టేబుల్ మీద, మన ఇంట్లో మనకి డ్రెస్సింగ్ టేబుల్ మీదకి వచ్చేయాల్సిందే. ఇది వాడితే ఇంకొంచెం అందంగా అవుతామేమో, అయిపోయింది అది కొనేసాం, అది అయిపోయింది, ఇంకోటి కొని ఇది వాడితే ఇంకా అందంగా అవుతామేమో. అందం విషయంలో ఎంత స్పృహ కలిగినటువంటి వారుగా మనం ఉంటాము. అందంగా ఉండాలి, చక్కగా కనబడాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి. అయితే ఇక్కడ వధువు ఆత్మ సంబంధంగా ఈ యొక్క సౌందర్యాన్ని ఇనుమడింప చేసుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, పాపం వల్ల, అవిధేయత వల్ల మన యొక్క ఆత్మరూపం మీద మచ్చలు పడ్డాయండి. అవి అసహ్యంగా ఉన్నాయి. వ్రాయబడింది ఇర్మియా ద్వారా. దేవుడు చెప్తున్నారు, ఇదిగో నీవు క్షారముతో కడుక్కొని నన్ను, సబ్బు రాచుకొని నన్ను, మరకలు పోవడంలా. ఈ లోకంలో ఏది కూడా ఆత్మకు పట్టినటువంటి ఆ యొక్క మరకను, మచ్చను తుడిచివేయలేదండి. అది మనం తెలుసుకోవాలి. ఇదిగో ముడతలు పడినటువంటి రూపంలా ఉంది. ద్వేషం, కోపం, అసహించుకోవడం, తృణీకరించడం, ఇలాంటి స్వభావాలన్నీ కూడా మన ఆత్మకు పడినటువంటి ముడతలు అన్నమాట. ఒకళ్ళ ఆత్మరూపాన్ని మనం గనక చూడగలిగితే ఒక్కొక్కరు అంత విహీనంగా ఉంటారేమో. అగ్లీనెస్ ఇన్ దర్ స్పిరిచువల్ లైఫ్. బట్ హియర్ ఈజ్ ద హెవెన్లీ బ్రైడ్ గ్రూమ్. ఆయన తను కమిట్ చేసుకున్నాడట. తన వధువు తన స్థాయిలో అదే అందముతో, అదే సొగసుతో, అదే గ్లోతో ఉండాలి అని. దాని కొరకై ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసండి. వాక్యముతో ఆయన వారిని శుద్ధి చేస్తున్నాడు. వాక్యముతో ఉదక స్నానము చేయిస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న పని ఏంటో తెలుసా? వాక్యపు స్నానము మన ఆత్మలకు జరుగుతుంది. చాలామంది వాక్యాన్ని వినరు, స్నానం లేదు వాళ్ళకి. చాలామంది వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోయేటటువంటి వాళ్ళు ఉంటారు, వాక్యపు స్నానం లేదు. చాలామంది వాక్యం చెప్పేటప్పుడు
వారు మొబైల్స్లో ఏదేదో చూసుకుంటూ ఉంటారు. అస్సలు ఒక్క మాట కూడా వారి మనసులోనికి వెళ్ళదు. ఎందుకంటే వారి మనసు ఆల్రెడీ మొబైల్కి అంకితం అయిపోయింది. వారి జీవితంలో స్నానం లేదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా నీ ఆత్మకు స్నానము చేయబడుతూ ఉన్నదన్నమాట. మనం వచ్చినటువంటి వారం వచ్చినట్టుగా మనం వెళ్ళాం. ఒకవేళ వాక్యము అనేటటువంటి ఈ ఉదకము క్రిందకు మనం వస్తే నువ్వు వెళ్తున్నప్పుడు యు ఆర్ ఎ పర్సన్ ప్యూరిఫైడ్, క్లెన్స్డ్, మేడ్ మోర్ బ్యూటిఫుల్. ఇంకా అందముగా చేయబడి, పరిశుభ్రము చేయబడి, పవిత్రము చేయబడి, పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తిగా నీవు వెళ్తున్నావు అన్నమాట. అందుకే మనం సహవాసం మానకూడదు. అందుకే మనం దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సంగమా, ఇది క్రీస్తు చేస్తున్నటువంటి పని, సేవకుడు నేను చేస్తున్న పని కాదు. ఐఎమ్ హియర్ ఓన్లీ ఆ యొక్క మాటలు మీకు అందించటమే. కానీ ఆ మాటల ద్వారా మీ ఆత్మలను పవిత్రం చేస్తున్నటువంటి వాడు మాత్రం నీ పరలోకపు వరుడే. నీవు ఆయనను ప్రేమిస్తున్నావా? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన వరుడు కదా. ఆయన నీవు అంతగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నా ప్రభు పక్కన ఆయన యొక్క మహిమకు తగినట్టుగా నేను కూడా ఉండాలి అని నిన్ను నీవు సిద్ధపరుచుకుంటావు. ఆ వాక్యము స్నానము క్రిందకు నీవు వస్తావు. ప్రతి పార్ట్ నీ ఏరియాలో ఉన్న, నీ లైఫ్లో ఉన్న ప్రతి ఏరియాలో ఎక్కడ ఏ విధమైనటువంటి డర్ట్ ఉండకూడదు, ఎక్కడ ఏ విధమైనటువంటి కళంకం ఉండకూడదు, ఎక్కడ ఏ విధమైన మరక ఉండకూడదు, ఎక్కడ ఏ విధమైన చిన్న ముడత కూడా ఉండకూడదు. అంతగా నన్ను నేను సిద్ధపరుచుకుంటాను ఆయన వాక్యం ద్వారా అని మనం అనుకోవాలి. ప్రభు దాని కొరకే మనల్ని పిలిచాడు. ఆయన వాక్యం వినబడుతూ ఉంటుండగా, అందుబాటులో ఉంటుండగా కూడా వినని వారికి ఆయన విచారణ చేస్తాడట. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ వింటున్నటువంటి మనకు యొక్క గొప్ప భాగ్యాన్ని ఆయన మనకు ఇస్తూ ఉన్నాడండి. ఆయన నిన్ను పవిత్రపరిస్తేనే నువ్వు పవిత్రం కాగలవు. అపార్ట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ దెర్ ఈజ్ నో సోర్స్ విచ్ కెన్ ప్యూరిఫై అవర్ లైఫ్స్. ఒకసారి ఆయన మనల్ని తన పరిశుద్ధ రక్తములో పవిత్రపరిచాడు. మన పాప శాపములను ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. నాట నుండి ఆయన తాను వచ్చే వరకు మనల్ని శాంక్టిఫై చేస్తూనే ఉంటాడు, మనల్ని ప్యూరిఫై చేస్తూనే ఉంటాడు. మన యొక్క గ్లోరీని అంటే మహిమ స్థాయిని ఒక స్థాయి నుండి ఒక స్థాయికి ఆయన పెంచుకుంటూ వెళుతూనే ఉంటాడు. మనం ఇంకా ప్రాథమికమైనటువంటి ఆ యొక్క స్థాయిలో ఉన్నటువంటి వారంగా ఉండకూడదు. మన పవిత్రతలో మనం పెరగాలి, మన పరిశుద్ధతలో మనం పెరగాలి, మన విధేయతలో మనం పెరగాలి. ఆత్మ సౌందర్యం ఇనుమడించేలాగా మనం ఆయనకు లోబడాలి. ఇది ఈరోజు సంఘానికి ఆయన ఇస్తున్న ప్రత్యక్షత ఏంటంటే, నేను మీ వరుణ్ణి, మీరు నా వధువు, మీరు నా పక్కన, నేనెంత మహిమతో ఉన్నానో అంత మహిమతో నిలబడాలని నేను కోరుకుంటూ మీ కొరకు నేను సమర్పించుకున్నాను. మరి మీరు అలా ఉండాలని కోరుకుంటున్నారా? ప్రియమైన వాళ్ళారా, ఎంత అద్భుతమైనటువంటి ప్రభువును మనము కలిగి ఉన్నాం. దీని కొరకే మనం చేయాల్సింది ఏంటంటే, యూ హ్యావ్ టు రీడ్ ద గాస్పల్స్ అండ్ రీరీడ్ ద గాస్పల్స్. సువార్తను నీవు చదువు, మరలా మరలా చదువు. ఆ సువార్త నీ జీవితాన్ని ప్రక్షాళన చేయు వరకు కూడా నీవు దాన్ని చదువుతూనే ఉండాలి. వాక్యం అనేటటువంటి సోర్స్ కాకుండా మన జీవితాలను దీవించగలిగింది, పవిత్రపరచగలిగింది మరొకటి లేదండి. మానవులు 100 సలహాలు ఇస్తారు, ఎన్నో మోటివేషనల్ బుక్స్ రాసినటువంటి రచయితలు ఉన్నారు, కొన్ని 100 పుస్తకాలు 1000 పుస్తకాలు ఉన్నాయి. నో, అవన్నీ చదవడానికి బాగుంటాయి, కానీ they have no power to purify our soul. Only the word of God, దేవుని యొక్క మాటలో మాత్రమే పవిత్రపరిచే శక్తి ఉంది అని నేను మరొకసారి ఘంటాపథంగా చెప్తున్నాను. సువార్తలను చదవండి, సమయాన్ని తీసుకోండి. నీవు చదువుతూ ఉంటే చాలు, నీ యొక్క లోపల నీకు తెలియకుండానే పవిత్రత అనేది వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. సెలవు కాలంలో మరి మనవలు మనవరాండ్రు వారి వారి పట్టణాల నుంచి వారి యొక్క సొంత ఊళ్ళకి వెళ్తారు కదా. అలాగే ఒక పాప
ఒక బాబు వాళ్ళ యొక్క నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఆ నానమ్మ తాతగారు చాలా భక్తి గలవాళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా చర్చికి వెళ్తారు. ఆ రోజు ఆదివారం చర్చికి వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత నానమ్మ గారు అంటున్నారు, నేను పెద్దగానే అయిపోయాను, పాస్టర్ గారు ఏం చెప్తున్నారు గుర్తుంటలేదు అని అన్నారట. అప్పుడు ఈ మనవడు మనవరాలు అన్నారట, మరి గుర్తుండని దానికి ఎందుకు గుడికి వెళ్ళడం, అలాగని గుర్తుండదు కదా, ఇంటి దగ్గర ఉండొచ్చు కదా. ఓ కష్టపడి నడుచుకుంటా గుడికి వెళ్ళి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చి మర్చిపోయాను అంటావు నువ్వు అని అన్నారట. దానికి అదేనా సొల్యూషను? అప్పుడు ఆ నానమ్మ గారు అన్నారంట, అరే నాయన, మనకి కిచెన్లో ఒక సంచి ఉంది, ఆ సంచి పట్టరండి అని అడిగారంట. అది ఇది వరకు వైర్లతోటి మనకి చిన్న చిన్న సంచులు ఇంట్లోన అల్లేవాళ్ళు కదా, బ్యాగ్స్, వైర్ బ్యాగ్స్ అన్ని రంధ్రాలుగా ఉంటాయి. కూరగాయల కోసం వాటిని వాడుకుంటారు. ఆ పిల్లలిద్దరితో చెప్పిందట, అరే పిల్లలు, ఈ బ్యాగ్ను మీరు తీసుకొని మన దగ్గర చిన్న కాలువ పారుతుంది కదా, మీరు వెళ్ళి దాని నిండా నీళ్లు పెట్టరండిరా అని చెప్పిందట. సరే పిల్లలు వెళ్ళి అది నీళ్ళలో పెట్టి ఇలా లాగుతుంది, అది నీళ్ళని బయటికి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ చాలాసేపు ట్రై చేశారంట. వీళ్ళకి అర్థమైపోయింది, నానమ్మకి ఏమి లేదు, తెలివి లేదు, ఇందులో నీళ్ళలా నిలబడతాయి కాబట్టి ఇది మనం ఎంత ప్రయత్నం చేసి నిలబడవు, నానమ్మ ఏంటి మనకి ఇలాంటివి చెప్పింది, నానమ్మ పెద్దదైపోయింది కదా, మైండ్ కొంచెం వీక్ అయిపోయిందిలే అని అనుకుంటూ వాళ్ళు వచ్చారట. నానమ్మ అడిగిందట, ఎరా నాయన తెచ్చారా నీళ్ళంటే, వీళ్ళు పెద్దగా నవ్వుతూ, నానమ్మ నీకు అసలు ఏమన్నా తెలుసా, నీకు తెలియదా, నువ్వు పెద్దని అయిపోయావు ఏంటి, దీని ఎండ రంధ్రాలు ఉన్నాయి కదా, నీళ్ళు ఎలా నిలబడతాయి అని వాళ్ళు అడిగారట. అప్పుడు నానమ్మ అన్నారంట, అరే బాబు, మీరు బ్యాగ్ తీసుకెళ్ళినప్పుడు ఎలా ఉంది, బ్యాగ్ తీసుకెళ్ళినప్పుడు కొంచెం మురిగ్గా ఉంది నానమ్మ, మరి ఇప్పుడు మీరు తీసుకొచ్చినప్పుడు ఎలా ఉంది, నీళ్ళలో ఇన్నిసార్లు ముంచి తీశారు కదా, శుభ్రంగా ఉంది నానమ్మ. అరే పిల్లలు, నేను చర్చికి వెళ్తాను, వాక్యం వింటాను, నాకు అంతా గుర్తుండకపోవచ్చు, కానీ ఆ వాక్యం నన్ను ఏం చేస్తుంది, కడిగి శుభ్రం చేస్తుంది, అందుకే నేను చర్చికి వెళ్తాను అని ఆమె చెప్పడం జరిగిందంట. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో ఇటువంటి శక్తి ఉంది. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని మనం వినాలి, తెలియకుండా మనలో పవిత్రత కలుగుతుంది. ఇది క్రీస్తు కలిగిస్తున్న పవిత్రత, కేవలం మనల్ని పవిత్రపరచడం కోసం కాదు, తన ప్రక్కన అర్హమైనటువంటి వధువుగా మనం నిలబెట్టుకోవడానికి మన ప్రభు ఈ కార్యాన్ని చేస్తున్నాడు. మనం ఆయనతో సహకరిద్దాం, పాలిభాగస్థులం అవుదాం. అలాంటి పవిత్రతలో మనం ఎదగడానికి ఆయన కృపను కోరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపచేయునుగాక. సమస్త